పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారం హత్య కేసులో నిందితుడిని పోలీసులు కొన్ని గంటల్లోనే అరెస్టు చేశారు. ఆగస్టు 9న ఉదయం ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ మృతదేహం దొరికింది. ట్రైనీ లేడీ డాక్టర్పై అత్యాచారం, హత్య రాత్రి 3 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య జరిగిందని, సంజయ్ రాయ్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. అతను కోల్కతాలో ట్రాఫిక్ పోలీస్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. సంజయ్ రాయ్పై పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64, 103/1 కింద కేసులు నమోదు చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆధారాలను చెరిపివేసేందుకు నిందితుడు బట్టలు ఉతికాడని, తర్వాత నిద్రపోయాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. మహిళా డాక్టర్ మృతదేహం శుక్రవారం ఉదయం మెడికల్ కాలేజీలోని సెమినార్ హాల్లో లభించింది. అంతకు ముందు రోజు రాత్రి సెమినార్ హాల్లో భోజనం చేసిన తర్వాత ఆమె అక్కడే నిద్రపోయినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలి మెడ ఎముక విరిగిపోయిందని, దాన్ని బట్టి ఆమెను గొంతు పిసికి చంపినట్లు అనిపిస్తోందని ఒక పోలీస్ అధికారి చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. మృతురాలి గోళ్ల నుంచి సేకరించిన ఆధారాలను పరిశీలించిన ఫోరెన్సిక్ టీం అందులో చర్మం, రక్తపు ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 6 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు. ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సెమినార్ హాల్లో విరిగిన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ను పోలీసులు గుర్తించారు. అవి అప్పటికీ నిందితుడి ఫోన్కు కనెక్ట్ అయ్యే ఉన్నాయి. వీటితో పాటు నిందితుడు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆ భవనంలోకి ప్రవేశిస్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ సమయంలో నిందితుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉన్నాడు. 40 నిమిషాల తర్వాత ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లేటప్పుడు అతడి చెవుల్లో ఇయర్ ఫోన్స్ లేవు. వీటితో పాటు ఇతర ఆధారాలతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. We have, on the basis of these evidences, আমরা একজনকে arrest করেছি and then interrogation হয়েছে. We have interrogated several witnesses, doctors and others, and in total, putting this all together, we have concluded that there is a very, very strong complicity as far as the accused is concerned. For us, he is a criminal of the highest order, and we would see to it that he gets the highest punishment. And it is just the beginning of the investigation. We are trying to figure out. We are at the initial stage of investigation. উনি ওখানে এটাই আমরাও উনাকে প্রশ্ন করছি এবং we are also trying to figure out sexual assault. There are signs of sexual assault as far as this is concerned. కోల్కతాలో వైద్య విద్యార్థిపై అత్యాచారం, హత్యకు నిరసనగా బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు చేపట్టారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుని सीबीआईకి అప్పగించాలి అని కేంద్ర మంత్రి సుకాంత్ మజుందార్ అన్నారు. देखिए, पहले ही मैं बता चुका हूँ, ये बहुत शर्मनाक घटना हुई है. इसकी इंक्वायरी ठीक से होनी चाहिए. हम सीबीआई डिमांड कर रहे हैं क्योंकि पुलिस पहले बोली थी कि आत्महत्या का केस है. बाद में वही पुलिस बोल रही है कि ये मर्डर है और जिसको अरेस्ट किया गया ही इज़ ऑल्सो ए पार्ट ऑफ पुलिस एडमिनिस्ट्रेशन. तो मुझे लगता है इसका सटीक इंक्वायरी अगर चाहिए तो सीबीआई होनी चाहिए. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలి అని, దీన్ని రాజకీయం చేయకూడదని తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. రేప్ కేసుల్లో విచారణ త్వరగా ముగించేలా ఒక చట్టం చేయాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు.